రైట్. అబ్దుల్ కలీం అని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది గుర్తొస్తున్నాయా, యాదికి వస్తున్నాయా? మొత్తం పోరాటము, ఆ రోజు ఉద్యమం చేసినటువంటి గుర్తులు మొత్తం ఒక గ్యాలరీగా ఏర్పాటు చేసారు. ఏమనిపిస్తూ ఉన్నది అవన్నీ చూస్తాడు? కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ 29న ఏదైతే దీక్షా దివస్ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో కరీంనగర్ నుంచి ఆ రోజు బయలుదేరినప్పుడు అలగనూరు చౌరస్తా దగ్గర నానా ఇబ్బందులు పెట్టి ఆయన్ను అక్కడి నుంచి వరంగల్ తీసుకెళ్ళి, వరంగల్ నుంచి ఖమ్మం జైలు తీసుకెళ్ళి, తర్వాత తెలంగాణ అంతటా ఒకవైపు ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే పార్టీలకు అతీతంగా అందరూ తెలంగాణ అన్నది ఇప్పుడు రావాల్సిందే అని కేసీఆర్ గారు కంకణం కట్టుకుంటే ఆయనతో పాటు అందరం రావడం, కేసీఆర్ గారు ఆ రోజు డిసైడ్ చేసి ఒక ఉవ్వెత్తున ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేలా ఆ రోజు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రోజు దీక్షలు కూర్చోవడం, అంటే ఇదంతా జరిగిపోయింది. ఇది ఆయన కానీ ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అది రేవంత్ రెడ్డి అయినా కూడా మిగతా వేరే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కొందరు, అంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి రాజకీయాలకు వాళ్ళ అవసరాలకు మాట్లాడుతున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే దానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారే. ఆ రోజు ఆయన నడుం కట్టి ఆ స్థాయిలో కొట్లాడి ఉండకపోతే, ఆయన ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడి ఆ రోజు బయలుదేరి ఉండకపోతే ఈరోజు ఈ కేసీఆర్ గారు పెట్టిన భిక్ష రేవంత్ రెడ్డికి ఆ కుర్చీ కూడా ఉండకపోయేది, ఆ క్యాబినెట్ ఉండకపోయేది, ఇదంతా ఈ లెవెల్లో ఈ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి కూడా చెంది ఉండకపోయేది. నా ఉద్యమ నేపథ్యం, నేను ఆదిలాబాద్ జిల్లా మందమరి నుంచి కోల్ బెల్ట్ ఏరియా నుంచి నేను రావడం జరిగింది. నల్లా లోదల్ గారితో మేము కలిసి ముందుకు నడిచాం. తర్వాత మా మామగారు సలీముద్దీన్ గారు టీఎన్జిఓ స్టాటిస్టికల్ బోర్డ్ డైరెక్టర్గా, ఆయనతో పాటు దేవిప్రసాద్ గారితో, మళ్ళీ మిగతా స్వామిగౌడ్ గారితో వాళ్ళతో మేము ఉద్యమ నేపథ్యం ఉంది. ఆ రోజు జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఎవరు కూడా ఊహించలేదు. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయలుదేరారో దీక్షా దివస్కి, ఇది ఉద్యమం కాదు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దీక్ష అని ఎవరు కూడా దాన్ని, చాలామంది దాన్ని అవహేళన చేసి మాట్లాడినారు. కానీ ఆ రోజు జరిగిన ఆ వాస్తవాలు, ఆ రోజు జరిగిన ఆ విషయాలు, ఆ రోజు జరిగిన ఆ సందర్భం, ఆ రోజు జరిగిన ఆ మూమెంట్ ఏ స్థాయిలో తీసుకొచ్చారు కేసీఆర్ గారు అంటే, ఖచ్చితంగా ఈవెన్ ఇప్పుడు కూడా ఆ రోజు ఏదైతే తీసుకొచ్చారో ఢిల్లీ మెడలు వంచి ఇప్పుడు మనకు ఈ రాష్ట్రం ఇవ్వాల్సిందే, లేకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని చెప్పి కాంగ్రెస్ మెడలు వంచి మేము తెచ్చుకున్న రాష్ట్రం అది. సో నేనేమంటున్నా అంటే ఇప్పటికీ కూడా చాలామంది కళ్ళు తెరవాలి. రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు బాగా డెవలప్ చేశారు. ఈరోజు బీరాలు పలికే కొందరు నాయకులు తెలుసుకున్న విషయం ఏంటంటే, చాలామంది, ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ నిన్న ఒక ఆయన కేసీఆర్ దీక్ష చేస్తే రాష్ట్రం రాలేదు అన్నాడు. ఆయన ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయనకి, ఆయన ఉద్యమంలో ఉన్న ఒక ఫోటో చూపించాలి, ఒక వీడియో చూపించాలి, ఒక సందర్భం చూపించాలి. పిల్లలు పిట్టల్లా ఎగిరిపోతున్నారు. ఈ దరిద్ర కాంగ్రెస్ కనుక నాయకులు ఆ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే పిల్లల ఆత్మహత్యలు ఆగి ఉండేవి. కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేదు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? అది మీరు చేసి ఉంటే, మీరు ఒక తాటిపై ఉంటే పిల్లల ఆత్మహత్యలు జరగకుండానే రాష్ట్రం సిద్ధించేది. 1200 మంది బలిదానాలు ఆగేయంటారు. 100% ఆగేటి. ఒక స్త్రీగా మీకు కనీసం ఒక సిగ్గు శరం ఉన్న నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రం తీసుకురాలేదంటే ఆ 1200 మందికి బలిదానాలకు మేము కారణం కాదు అని వాళ్ళు కేసీఆర్ గారే కారణం అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం రాష్ట్రంలో ఏది లేదు. మీరు కనుక చావు నోట్లో తలబెట్టి తెచ్చినటువంటి రాష్ట్రాన్ని, అంటే కేసీఆర్ గారు ఏదైతే దీక్ష పొందిరో ఈ దీక్షా దివస్ అనేది ఒక కీలకమైన ఘట్టంగా చెప్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి. ఇంత చేసినటువంటి కేసీఆర్ గారిని ఇప్పటికీ కూడా కొంతమంది తెలంగాణని ముంచిండ్రు అనే మాటలు వినబడితే మీకేమనిపిస్తుంది? నేను అదే అంటున్నా సార్. నేను ఏమంటున్నా అంటే, ఒక తండ్రి సమానులను పట్టుకొని, ఒక ఇంటి పెద్దను పట్టుకొని, ఒక ఇంటి పెద్దను ఒక పని మనిషి తిడితే కూడా ఎట్లా ఉంటుంది, అట్లా కనీసము స్థాయి మర్చిపోయి కేసీఆర్ గారి పట్ల ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఏమనట్లేదు. మేము రాష్ట్రం సిద్ధించి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఒక గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఈరోజు మీ చేతుల్లో ఉంది. ఇక్కడి నుంచి తీసుకొని అభివృద్ధి చేయాల్సింది పోయి ఒక రాష్ట్రం కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని మనుషులు కూడా ఆయన పేరు చెప్పి బతికేస్తున్నారు. ప్రతిదానికి విమర్శలు చేస్తూ కేసీఆర్ గారి కేటీఆర్ గారి పేర్ల మీద మీరు చేస్తున్నారు తప్పించి మీకేం తెలుసు కేసీఆర్ గారి గురించి?
కేసీఆర్ గారి దీక్ష గురించి మీకు ఏం తెలుసు? కేసీఆర్ గారు ఆ రోజు పుణ్యన ఏదైతే ఆయన చేశారో దీక్ష దివస్ కోసం సమాయుత్తమై రాష్ట్రం అంతా ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి అసలు 24/7 అవిశ్రాంతంగా పోరాడి ఎంతోమంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు ఆ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత మీరు ఈరోజు ఆయన మీద మీరు చేస్తున్న విమర్శలు కేసీఆర్ గారి నుంచి ముందు అర్థం చేసుకోండి. రాజకీయాలు పక్కకు పెట్టండి. ఈరోజు కాదు, ఎప్పటికైనా కూడా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్నా, మీరు దిగిపోయినా, మీ మంత్రిత్వ శాఖలు ఉన్నా, ఏదున్నా కూడా అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని మీరు తెలుసుకోండి. ఈ విషయం మీరు రాజకీయాలు చేయకండి. ఏ సమయంలో ఇది రాష్ట్రం వచ్చింది, ఏ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది, దానికి కర్త కర్మక్రియ కేసీఆర్ గారు అని చెప్పేసి ఇప్పటికి కూడా మీకు అది కళ్ళు తెరవకపోవడం చాలా విచారకరం. ఈ నవంబర్ 29న 2009న ఏదైతే కేసీఆర్ గారు దీక్ష దివస్ బీజం పడిందో ఆ రోజు రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజం పడినట్టు అది ప్రపంచం మొత్తం తెలుసు. తెలంగాణని కేసీఆర్ గారితో విడదీసి చూడలేరు, కేసీఆర్ గారిని తెలంగాణతో విడదీసి చూడలేరు. అర్థం చేసుకోండి. మీ రాజకీయాలు మీరు చేయండి. ఆ మనిషి ఆ బక్కచిలక ప్రాణం అది ఆయన చేసిన ఉద్యమము, ఆయన చేసిన సాక్రిఫైస్, ఆయన తీసుకొచ్చిన ఏదైతే ఏకతాటిపై జనాలను తీసుకొచ్చి రాష్ట్రం అంతటా ఒకవైపు ఏం కోల్పోతున్నాం, మా అస్తిత్వం కోల్పోతున్నాం. తెలంగాణ అంటేనే నీళ్లు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టు మాకు ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. నేను ఇప్పుడు మంచిర్యాలకి వెళ్ళాలనుకుంటే 2014 క్రితం ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 2 గంటలు వెళ్ళిపోయే మొత్తం గాజు లాంటి రోడ్లు. అదే మేము మంచిర్యాల వెళ్ళాలంటే ఇంత పెద్ద రోడ్ డ్యామేజ్ అయ్యి యాక్సిడెంట్లు మేము కళ్ళారా చూసినాం. మాకు బొగ్గు గనుల్లో జరుగుతున్న ప్రమాదాలు మా కళ్ళారా చూసినాం. మాకు అక్కడ పిల్లలు హైదరాబాద్కి వచ్చి ఏదైనా చిన్న జాబ్ చేసుకోవాలి, లేదంటే మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఏదైనా కిరాణా కొట్లో పని చేసుకోవాలి. అట్లాంటిది కేటీఆర్ గారు కేసీఆర్ గారు కలిసి ఈరోజు ఐటీ అని పరిశ్రమలు అని చెప్పేసి ఎక్కడికక్కడ డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేస్తే జిల్లా కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి ప్రతి చోటు ఐటీ విస్తరించిన దాఖలను చూస్తున్నాం. అంటే తెలంగాణ ఎందుకు డెవలప్ అయింది? కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ రాష్ట్రం కాబట్టి, మా డెవలప్మెంట్ ప్రతి జిల్లాకు విస్తరించింది కాబట్టి ఈరోజు సగటున ఒక తెలంగాణలో సగటున ఈరోజు ఎంత అద్భుతంగా ప్రామాణికాలు పెరిగినాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వీటన్నిటికీ కారణం ఎవరండి? 100% కేసీఆర్ గారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ దరిద్ర కాంగ్రెస్ 50 ఏళ్ళు ముంచింది కాబట్టి మేము ఈ దారికి వచ్చినాం. మీకు ఎప్పుడు చూసినా మీకు ఆంధ్ర వైపే డెవలప్మెంట్ ఉండేది, ఎప్పుడు చూసినా ఆంధ్ర వైపే డెవలప్మెంట్. మా తెలంగాణకి ఏదంటే ఇప్పుడు మా తండ్రి సింగర్ అని ఉద్యోగం పనిచేశారు. మా తండ్రి రిపోర్ట్ చేయాల్సింది జనరల్ మేనేజర్ ఒక ఆంధ్ర ఆయన. ఒక క్యాజువల్ లీవ్ కోసం నేను మా తండ్రి లెటర్ తీసుకొని వెళ్తే మీ నాన్న నెక్స్ట్ గంటలో రిపోర్ట్ చేయమని చెప్పు, లీవ్ లేదు అని. వాడు ఎవడు ఆంధ్రోడు? వాడు ఎవడు సార్ మా మీద పెత్తనం చేయడానికి? మేము కష్టపడుతున్నాం, మా భూమి మీద మేము కష్టపడుతున్నాము అంటే ఆరోగ్యం బాగలేక ఈరోజు ఒకరోజు క్యాజువల్లీ అని చెప్పేసి తండ్రి ఆరోగ్యం బాగాలేకపోతే నేను తీసుకొని పోయినా జనరల్ మేనేజర్ దగ్గరికి, ఇట్లా తీసి పక్కన పడేస్తాడు. వాడు ఆంధ్రోడు. ఎందుకు వినాలి మేము ఆంధ్రోడు అంటే? మీరు మనుషులే, మీరు ఇచ్చినంతసేపే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రోజే మా దాంట్లో రగిలింది మాకు మా తెలంగాణ కావాలని చెప్పేసి. 69 ఉద్యమంలో బుల్లెట్ గాయం దిగిందా మా తండ్రికి. ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇంత మేము తెలంగాణ కోసం పోరాడుతున్నామంటే మా హక్కులు కావాలని. కానీ మాకు అది తీసుకొచ్చి పెట్టింది మాత్రం ఏనాటికి మేము మర్చిపోము, అది కేసీఆర్ గారే. ఎవడు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మేము ఏం కోల్పోయినాం? మా ఉన్నత ఉద్యోగాలు కోల్పోయినాం. మేము మా చదువులు పూర్తయిన తర్వాత మా సార్తో మేము నడిచినాం, 100% మేము నడిచినాం. మా సార్ మా కళ సాకారం చేసాం. ఈరోజు మహా అద్భుతంగా మేము మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. అదే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మా చదువులు పక్క పెట్టండి, మా పిల్లల స్కూల్ చదువులు కూడా దారి. ఈరోజు చూడండి మీరు గురుకులాల్లో ఎన్ని సావులు జరుగుతున్నాయి. ఇదే కాంగ్రెస్ 50 ఏళ్ళు బస్సు పట్టించింది కదా. సో నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారిని తెలంగాణని విడదీసి మాట్లాడే ఎవరైనా మూర్ఖులు ఉంటే ఇక మీదట కళ్ళు తెరుచుకోవాలి.